శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే లోకమంతా భయంతో వణుకుతుంది. అలాంటి యముడు ఒకరోజు మార్కండేయుడి ప్రాణం తీసేందుకు వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని, నేను పరమశివుడిని పట్టుకొని ఉండగా, ఓ యముడా, నువ్వు నన్ను ఏం చేస్తావురా అని అంటాడు. ఆ మాట విన్న యముడికి విపరీతమైన కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని పట్టుకుని ఉంటే నేను ఏమీ చేయలేనని అనుకుంటున్నావా అని అరిచి పాశాన్ని మార్కండేయుడిపై విసిరాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని ఉండడంతో ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటకు వచ్చి, నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని నేను ఉండగా నీవు ఏమీ చేయలేవు అని అంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే. తన ఎడమకాలు ఎత్తి తన్నాడు యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద. దాంతో అందర్నీ చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. కాని యముడు లేకపోతే చావు బ్రతుకులు ఆగిపోతాయి అని భయపడి దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు కరుణించి యమధర్మరాజుని తిరిగి బ్రతికించి, నా భక్తుల జోలికి వెళ్లవద్దు అని హెచ్చరిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.